అంటే ప్రాక్టికల్గా ఉంటారని. ఏం దానికి ముందు మీరు సినిమా చేయకముందు మీ జర్నీ ఉందా సార్ రంగనాథ్ గారిది? మీది బోలేని సినిమాలు చేశాంగా. ఆర్టిస్ట్. అయ్యో, ఆయన నా ఫాదర్ గా చాలా సినిమాలు చేశారు. అంతకుముందు నేను ఓకే హీరోగా సక్సెస్ అవ్వలేదు, కానీ అంతకుముందు కూడా కొన్ని సినిమాలు హీరో చేయడం జరిగింది. అవునవును, చాలా సినిమాలు చేశారు. అవును. ఓకే, రంగనాథ్ గారి గురించి, రంగనాథ్ గారి లైఫ్ గురించి ఈ జనరేషన్ నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి రంగనాథ్ గారు ఒక ఆర్టిస్టే కదా, చాలా మంచి కవి కూడా. అలాగే మౌర్స్ ఫిల్మ్స్ మంచి డైరెక్టర్ కూడా. ఆయన ఆదర్శంగా తీసుకోవాలంటే అలా సూసైడ్ చేసుకోకూడదని చెప్పాను. ఆయన సూసైడ్ చేసుకోగానే ఫస్ట్ వెళ్ళిన వ్యక్తిలో నేను. చాలా గొప్ప మనిషి ఆయన. ఆయన అంతకుముందు ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, రంగనాథ్ గారు ఎవరు సూసైడ్ చేసుకోవద్దు, ఎంత కష్టం వచ్చినా బతుకన్నా చాలా ఇంపార్టెంట్, జీవితం ఉన్నది, పుట్టడం అన్నది చాలా గ్రేటు. ఆయన బాగా చెప్తారు కూడా, ఎడ్యుకేట్ చేస్తారు కూడా. ఇన్ని చెప్పిన వ్యక్తి దాని తర్వాత 4 నెలలకే సూసైడ్ చేసుకున్నారు. చేసుకున్నాక నేను ఇంటికి వెళ్ళాక వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ డెస్టినీ అని రాస్తుంది అక్కడ ఆయన రూమ్లో. ఇక్కడ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోతే సైకలాజికల్గా మీరు సగం చచ్చిపోతారు. మీ చుట్టూ ఉన్న సంఘం, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీ పక్క వాళ్ళు, స్నేహితులు, చుట్టాలు చంపేస్తారు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోతే, సంపాదించినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే మీరు సూసైడ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు చెయ్యి జాగుతారో వేరే వాళ్ళ దగ్గర,